హలో మిసెస్రావు, ఊహించినటువంటి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. అఖిల్ అక్కినేని నటించినటువంటి లెనిన్ సినిమాకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అలాగే యూత్ ఇద్దరు కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ ఊహించినటువంటి విధంగా వస్తూ ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలు కొట్టింది అని చెప్పొచ్చు ఈ సినిమా. కారణం ఏంటంటే ఫస్ట్ డే సుమారుగా 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది మొత్తం వరల్డ్ వైడ్. ఇది అఖిల్ అక్కినేని సినిమా చరిత్రలో రికార్డు. ఏజెంట్ సినిమా, గతంలో అఖిల్ అక్కినేని నటించినటువంటి ఏజెంట్ సినిమా సుమారుగా 8 కోట్లు తొలి రోజు వసూలు చేసింది. ఇప్పుడు లెనిన్ సినిమా 17 కోట్ల రూపాయలు తొలి రోజే వసూలు చేసింది. రెండో రోజు అంటే శనివారం, మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి అని చెప్పి అర్థమవుతుంది. బుక్ మై షోకి వెళ్ళి మనం కనుక చూస్తే ఫస్ట్ రోజు అన్నా కానీ కొన్ని థియేటర్లో గ్రీన్ కనిపిస్తుంది కానీ అవైలబుల్ అని, ఈరోజు రెండో రోజు మొత్తం ఆరెంజ్ కనిపిస్తున్నాయి. అంటే స్పీడ్ ఫిల్లింగ్ లిస్టులోకి వెళ్ళిపోయి చాలా థియేటర్లో, దాదాపు ఎక్కడో తప్పితే ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు ఆరెంజ్ కలర్లోకి వెళ్ళిపోయి మీకు గ్రీన్ కలర్ ఎక్కడ కనిపించట్లేదు. 1-2 చోట్ల తప్ప ఎక్కడ కనిపించట్లేదు. అంటే మొదటి రోజు కంటే రెండో రోజు ఆ సినిమా బజ్ పెరిగింది. దీనికి కారణం ఏంటంటే గ్రామీణ వాతావరణంలో నిర్మించినటువంటి సినిమా. అఖిల్ ఇప్పటి వరకు ఇలాంటి గెటప్లో ఎక్కడ కనిపించలేదు. పైగా అఖిల్ వేసినటువంటి ఆ గెటప్ ఏదైతే ఉందో అది గ్రామీణ వాతావరణానికి సరిపోయేలాగా అలరిస్తుంది ప్రేక్షకుల్ని. ప్రత్యేకించి హీరోయిన్ భాగ్యశ్రీ భోస్లే, ఆవిడ అభినయం, అందం ఇవన్నీ బాగా యూత్ని ఆకట్టుకుంటాయి, జడ్ని బాగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. అందుకే కలెక్షన్స్ జోరు పెరుగుతుంది రోజు రోజుకి. ఈ కలెక్షన్స్ జోరు రికార్డు కొన్ని వెబ్సైట్లు రకరకాలుగా ఇచ్చాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా సితారా ఎంటర్టైన్మెంటు ఒక పోస్టర్ని విడుదల చేసింది తొలి రోజు కలెక్షన్స్ని 17 కోట్లు అని చెప్పి. అయితే కొన్ని వెబ్సైట్స్ మాత్రం డిఫరెంట్గా ఏరియాస్ వైజ్గా కలెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం డే 1లో ప్రపంచవ్యాప్తంగా 16,70,00,000 రూపాయలు ఇచ్చారు గ్రాస్. దీన్ని అఖిల్ 2.0 రికార్డ్స్ అంటున్నారు. ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరం తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని సినిమాని విడుదల చేశారు. అఖిల్ సినిమాని దాదాపు ఫేడ్ అవుట్ అయిపోయారు సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు ఒక్కసారిగా ఊహించినటువంటి సక్సెస్ని అఖిల్ అందుకున్నాడు. ఈ సక్సెస్ని చూసి తండ్రి నాగార్జున ఆనంద బాష్పాలు రాల్చారు. అందుకే పుత్రోత్సాహం ఎప్పుడు ఉంటుందంటే పుత్రుడు జన్మించినప్పుడు కాదు, సక్సెస్ అయినప్పుడు. అందుకే ఇప్పుడు అక్కినేని నాగార్జునలో ఆనంద బాష్పాలు చూస్తూ ఉన్నారు సినిమా వర్గాలు. ఊహించినటువంటి కలెక్షన్ చూస్తున్నాయి. టైం చూసుకొని విడుదల చేశారు ఈ సినిమాని. ఎక్కడా కూడా కాంపిటీషను కనిపించట్లేదు. యాక్చువల్గా ఈ సినిమాని పెద్ద సినిమాతోటి రిలీజ్ చేయాలి, కానీ ఆపేసి కరెక్ట్ టైంలో ఈ సినిమాని విడుదల చేశారు. అందుకే ఊహించినటువంటి కలెక్షన్స్ వస్తున్నాయి. ట్రేడ్ వెబ్సైట్లు కొన్ని ఉన్నాయి. అవి ఇస్తున్నటువంటి దాని ప్రకారం ఇండియా నెట్ కలెక్షన్స్ తొలి రోజు 5,90,00,000 అంటే సుమారు 6 కోట్లు ఇండియా కలెక్షన్స్. నెట్ కలెక్షన్స్ నేను చెప్పేది. గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 6,73,00,000 అంటే 7 కోట్లు సుమారుగా. ఓవర్సీస్ గ్రాస్ వచ్చేసి 3 కోట్లు. మొత్తం వరల్డ్ వైడ్ వచ్చేసి 9,73,00,000 గ్రాస్ అని చెప్పి చెబుతున్నాను. అంటే దాదాపు 10 కోట్లు అని చెప్పి ఈ ట్రేడ్ వెబ్సైట్లు చెప్తున్నాయి. ఎందుకంటే ట్రేడ్ వెబ్సైట్లు చెప్పేదానికి నిర్మాతలు చెప్పేదానికి డిఫరెంట్ ఉంటుంది. నిర్మాతలు కొంచెం హైక్ చేస్తూ ఉంటారు జనరల్గా. ఇక ప్రాంతాల వారీగా వసూళ్లు తొలి రోజు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 6 కోట్లు వచ్చింది గ్రాస్. ఇండియా గ్రాస్లో ఇది సింహభాగం. ఏపీలో దాదాపు 3,20,00,000, తెలంగాణలో 2,82,00,000 వచ్చింది, కర్ణాటకలో 67,00,000 వచ్చింది, తమిళనాడు అలాగే రెస్ట్ ఆఫ్ ఏరియాలో 13,00,000 వచ్చింది. ఇది ఫస్ట్ రోజు సంబంధించిన రికార్డు.
ఇక సెకండ్ డే వచ్చేసేటప్పటికి శనివారం రోజు భారీ ఓపెనింగ్స్ ఇవాళ. ఎందుకంటే సాటర్డే రేపు సండే వీకెండ్ కాబట్టి ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అయ్యారు ఈ సినిమాకి. ట్రేడ్ వర్గాల ఇన్ఫర్మేషన్ ప్రకారం డే 2 అంచనాలు, కలెక్షన్స్ అంచనాలు ఎలా ఉన్నాయంటే, రెండో రోజు ఇండియాలో దాదాపు 5 కోట్ల నుంచి 5.5 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు ఉంటాయని చెప్పి అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. అలాగే 2 రోజుల మొత్తం, మొదటి రోజు వచ్చిన వసూళ్లు ప్లస్ రెండో రోజు కలిపేటప్పటికి గ్రాస్ 12 కోట్లు ఇండియాలో అని చెప్పి అంచనా వేస్తున్నారు. వరల్డ్ వైడ్ 2 రోజుల గ్రాస్ వచ్చేసి 20 కోట్లు నమోదు చేస్తుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఇది ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రాథమికంగా ట్రేడ్ వర్గాల అంచనా. కానీ సితారా ఎంటర్టైన్మెంట్ మాత్రం భారీగా చెప్తుంది. తొలి రోజే గ్రాస్ 17 కోట్లు వచ్చిందని చెప్పి చెప్తుంది. బట్ ట్రేడ్ వర్గాలు అలాగే వివిధ వెబ్సైట్లు వేస్తున్నట్టు అంచనా ప్రకారం 2 రోజుల గ్రాస్ వచ్చేసి కలెక్షన్స్ వచ్చేసి 20 కోట్లు అని చెప్పి అంచనా వేస్తున్నారు. సరే, ఈ కలెక్షన్స్ని పక్కన పెడితే డెఫినెట్గా థియేటర్లో మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సెకండ్ డేకి ఫస్ట్ డేకి కంపేర్ చేసుకుంటే సెకండ్ డే ఈ సినిమా ఎక్కువ మందిని వచ్చేలాగా చేస్తుంది. ఎక్కువ మంది రెండో రోజు ఈ సినిమాకి అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే పాజిటివ్ టాక్ వచ్చింది, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, బుక్ మై షో మీరు టికెట్ బుకింగ్స్ కనుక చూస్తే 1 అవర్కి ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయి. యాక్చువల్గా నేను డే 1 చెప్పాను. డే 1లో కూడా దాదాపు 10,500 పర్ అవర్ బుక్ అవుతున్నాయి. నిన్ననే నేను ఆ బుక్ మై షో వెబ్సైట్ ఓపెన్ చేసి నేను చూపించాను. ఇవాళ కూడా దానికంటే ఎక్కువ ఉంది, దానికంటే తక్కువ లేదు. ఇప్పుడు నేను మీకు బుక్ మై షో చూపిస్తాను. ఇక్కడ చూడండి, బుక్ మై షో చూస్తే మీకు టికెట్స్ బుక్ ఇన్ లాస్ట్ 1 అవర్. 1 అవర్లో మీకు చూడండి 10,580 టికెట్స్ బుక్ అయినాయి. అంటే ప్రతి అవర్కి ఎన్ని బుక్ అవుతున్నాయి స్టాండర్డ్గా కనిపిస్తుంది. తగ్గడం ఎగ్గడం ఏం లేదు. నిన్నటి నుంచి ఇదే స్టాండర్డ్ ఉంది. ఇంకా నిన్నటి కంటే ఇవాళ ఇంకా కొద్దిగా పెరిగాయి.